కారణం లేకుండా పైకి ఎక్కడే? కారణం ఉంది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా. ఎక్కడ చూడమంటున్నాడు? ఇప్పుడేం చేస్తావ్? అరవకురా, అరవకురా, మీద దూకేస్తుంది. అరవకురా, అరవకురా, రేయ్, అరిచి రాయితో కొడతా జాగ్రత్త. పరిగెత్తిరా, పరిగెత్తి పైకి వచ్చేస్తుందిరా. రేయ్, నా మాట విని సరెండర్ అయిపో, సరెండర్ అయిపో, సరెండర్ అయిపో. చేతులెత్తు, చేతులెత్తు, చేతులు ఊపకరా. చేతులు ఊపితే చిరతగా నచ్చదు. భయపడకు, నేను ఇక్కడే ఉన్నానుగా. కూర్చో, కూర్చో, కూర్చో. ఇలా చూస్తేనే నాకు 4 రోజులు నిద్ర పట్టదు. ఈ దగ్గర నుంచి చూస్తుంది. సారీ చిరుత గారు, భయంతో పంపు వీక్ అయ్యి ట్యాబ్ లీక్ అయిపోయింది. మిమ్మల్ని ఇంత దగ్గరలో చూసిన తర్వాత నేను వచ్చ కూడా పోయకపోతే ఏం మర్యాద ఉంటుంది? రేయ్, ఎందుకురా పసిపిల్లల భయపడుతున్నావు? ఇదే నేనైతే ఈ పాటికి తండ్రి తరిమేసి ఉండేవాడిని. అయ్యో చిరుత సార్, వాడు బాగా ఓవర్గా మాట్లాడుతున్నాడు. మీరు పైకి వెళ్ళి టిఫిన్ చేసి వస్తే నేను లంచ్కి రెడీగా ఉంటాను. లెక్కలు లెక్కలు, కొంచెం ఎడం చేతి వైపు తిరుగు, ఎడం చేతి వైపు. ఎందుకురా? నేను వీడియో తీసి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ లో పెట్టి లైక్స్ తీసుకొని మేము ఫేమస్ అవుద్దాం. మరి ఏరా, యాక్సిడెంట్ అయిన వాడిని, పులికి దొరికిపోయిన వాడిని కాపాడడం మానేసి ఇలా వీడియోలు తీసి లైకులు తెచ్చుకోవాలని చూస్తున్నావు. నీకు మనస్సాక్షి ఉందా? రా వెళ్ళిపోదాం. నేను నీతో ఇప్పుడు రాలేను. అలా రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేదాన్ని. ఈ ఇల్లు వదిలి నీతో పాటు వచ్చేస్తే మా అమ్మ, నాన్న, చెల్లెళ్ళని కాళీశ్వరి ఊరికే వదిలిపెట్టదు. రాజా, మన లెక్కలు చిరుతకు దొరికిపోయాడు రాజా. వెళ్ళు, నాకేం కాదు. గో బ్యాక్ చిరుత, గో బ్యాక్. ఈ లోకమే నిన్ను ఎదిరించిన, పరిస్థితులన్నీ నువ్వు ఓడావు ఓడావు అని వెక్కిరించిన, నేనున్నంత వరకు ఎవ్వరు ఎక్కడా ఎప్పుడు నిన్ను చంపలేరు లెక్కలు. రాజా 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 రాజా, నన్ను చూసుకుని పెట్టండి. ఎందుకు లెక్కలు? అప్పుడే కదా చిరుత చస్తుంది. అయితే ఇప్పుడు నేను గురి చిరుతకు పెట్టాల్సిందే. అమ్మా, హలో, నేను ఫారెస్ట్ ఆఫీసర్. నేను జులై ఆఫీసర్. నైస్ మీటింగ్ యూ. గుడ్. నా తుపాకీకి లైసెన్స్ ఉంది, నేనే షూట్ చేస్తాను. నా తుపాకీ ఆధార్ కార్డు ఉంది, నేనే షూట్ చేస్తా. నో, నేనే షూట్ చేస్తాను. నో, నేనే షూట్ చేస్తా. నేను మన్యం పులిని, నేనే షూట్ చేస్తాను. నేను సింహాద్రిపురం సింహాన్ని, నేనే షూట్ చేస్తా. ఇక్కడ ఉన్నది చిరుత పులిరా. సింహం పులో ఎవడో ఒకటి చంపండిరా. చిరుతని షూట్ చేసా. హలో బ్రదర్, చిరుతను షూట్ చేసింది నేనే బ్రదర్. చిరుతని షూట్ చేసింది నేను. రాజా, చిరుతను షూట్ చేసి ఆ చిరుతని ఇప్పుడు ఇవ్వరు, అందరూ ఫోటోలు దిగాకే ఇస్తారు. అది కాదు రాజా, నేను చిరుతను షూట్ చేసి టైం అవుతోంది. రాజా, చిరుతను షూట్ ఏంటి ఉషు ఉషు అంటారు? ఇప్పుడు మీకేం తెలియాలి? చిరుతను మీరు షూట్ చేశారా, నేను షూట్ చేశానని? అంతేగా. మీ తుపాకీలో ఉన్నది తోట, నా తుపాకీలో ఉన్నది మొత్తం ఇంజెక్షన్. ఇంకొక నిమిషంలో అది లేస్తే నేను షూట్ చేసినట్టు, లేదంటే నువ్వు షూట్ చేసినట్టు. పందెమా? బాగా చూసుకో. ఇది పిల్ల చిరుత, నేను నల్ల చిరుత, కానీ చాలా పెద్ద చిరుత. అయిపోయాడు. ఈ రోజు మన లెక్కలకి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు చచ్చావు కదా, ఇంకా తోకాడిస్తావేంటి? సైలెంట్ గా ఉండాలి. ఇంకా చావలేదా? అయ్యో, నేనే చిరుత, చిరుత, చిరుత. వామ్మో! ఆపండయ్యా, నోటికొచ్చినట్టు వాగుతున్నారు. ఇక్కడంతా మీ ఇష్ట రాజ్యమేనా? ఇరా సాంబయ్య, నీకేమైందిరా? మన ఊళ్ళో బాగా వ్యవసాయం చేస్తున్నవాడివి నువ్వెందుకు వచ్చావు? ఇరా తిమ్మన, నువ్వునా? మీ నాన్న జొన్న, వరి అంటూ ఏడాదికి 3 కోతలు కోసేవాడు. నువ్వు రావచ్చా? ఇలా చూడండియ్యా, మా ముత్తాతలు ఈ భూమిని 5 ఎకరాలు చొప్పున ఒక్కొక్కరి పేరున రాసిచ్చింది అందరూ సంతోషంగా వ్యవసాయం చేసుకుంటారనే. అటువంటి భూముల్ని అమ్మేస్తారని వచ్చి నిల్చున్నారే, మీకు కొంచెమైనా మనస్సాక్షుద్దా? ఏందిరా గొడవ? బావా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టే సమయానికి సింహాద్రిపురం రాజా వచ్చి అడ్డుపడుతున్నాడు. రాజుగారు అంతగా చెప్తున్నారుగా, కొంచెమన్నా ఆలోచించండి రా. ఏంది రాజా? ఏ ఊరికి రాజు? ఈయన గారు ఇంగ్లాండ్కి రాజా లేదా ఇటలీకి రాజా? రాజంట రాజు. అమాయక ప్రజలందరినీ పోగు చేసి వాళ్ళకింత కూడు పెట్టి యుద్ధానికి పంపి పిరికోడలా చాటగా నుంచి చూసేవాళ్ళగా మీరు. చూడు కృష్ణయ్య,
చరిత్ర తెలియకుండా మాట్లాడుకో. ఈ గాలి కృష్ణయ్యకి చరిత్ర భూగోళం అంతా తెలుసు. 1952లో జమీన్ నిషేధం చట్టం కింద మీ ఆస్తులన్నీ లాక్కున్నప్పుడు ఉన్నట్టుండి ప్రజలందరినీ పిలిపించి 5 ఎకరాల చొప్పున అందరికీ పంచిపెట్టారు. మీరు మనస్ఫూర్తిగా ఇచ్చారా ఏంటి? ఓ అద్దన్నమాట సంగతి. ఏదో పెద్ద మేమే ఇచ్చాం, మేమే దానం చేసాం, మేమే పీకామంటూ ఈ రోజు వరకు గొప్పలు చెప్పుకుంటున్నారు. పరువు పోయిన తర్వాత పల్లకి ఎందుకు? కాని మహారాజుకి పట్టాభిషేకమే. కాళేశ్వరి మర్యాదగా మాట్లాడు. మా అక్కని పేరు పెట్టి పిలుస్తావా? ఎవరి మీద అరే ఏందయ్యా, చిన్న పిల్లాడిని కొడితే నువ్వు పెద్ద తోప. ఆపండి రాజా. పొలాన్నిచ్చి అమ్మొద్దు అమ్మొద్దు అంటే ఏంటి అర్థం? మేము దాన్ని అమ్ముతాం లేదా తాకట్టు పెట్టుకుని తింటాం. అడిగేదానికి మీరెవరు? వచ్చే నెల నా కూతురికి పెళ్లి 10 లక్షల రూపాయలు కావాలి. మీరిస్తారా? లేక ఇచ్చే స్తోమత మీకుందా? చెయ్యి తీయవయ్యా. వీడి భూములు ఇచ్చి అమ్మొద్దు అమ్మొద్దు అంటే మమ్మల్ని ఏం చేయమంటారు? రాయే, ఈయన మనల్ని బతకనివ్వడు చావనివ్వడు. జరగవయ్యా. మేము కష్టపడుతున్నామని తెలిసి పెద్ద మనసుతో మా స్థలాలను అమ్మిపెట్టడానికి వచ్చాడు. మీరు అడ్డుపడకండి అయ్యా. నాకడానికే గతి లేని కుక్క నడిజాములో ఎముకల్ని మెతుకుందట. హాస్పిటల్ పోదాం. నా కొడుకు రమ్మను. రాజా ముందు హాస్పిటల్ పోదాం. రండి రాజా. నా కొడుకు చూడాలి. వెంటనే రమ్మను. నేను రాను, నా కొడుకుని చూడాలి. వచ్చేసాడు, చూసేసాను. రాజా రాజా మీరు దగ్గరికి పోవద్దండి రాజా. చూడకండి రాజా, నా మాట వినండి రాజా. అంతఃపురానికి కాబోయే రాజు మీరు. శవాన్ని చూడకూడదు. అది శవం కాదయ్యా, మా నాన్న. తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. ఏంటి తాతయ్య, నేను ఆశీర్వదించమనేగా అడిగాను. తాతయ్య, మీ నాన్న ఎలా చచ్చాడు రా? ఎలా చచ్చాడు? హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడా? మాట పడి అవమానపడి చచ్చాడు రా. ఈ అంతఃపురంలో సింహాద్రిపుర సంస్థానానికి మీ నాన్న 32వ రాజు. మన పరంపరలో యుద్ధంలో పోయిన వాళ్ళు ఉన్నారు, పోటీలో పోయిన వాళ్ళు ఉన్నారు, ద్రోహం వల్ల పోయిన వాళ్ళు ఉన్నారు. కాని ఎవరు అవమాన పాలై చనిపోలేదురా. మీ నాన్న మాత్రమే అవమానానికి గురై చనిపోయాడు. ఎవర్రా? ఎవరి స్థలాల్ని ఎవరు ఆక్రమించారు? ఏ ప్రజల్ని ఎవరు మోసం చేసి తీసుకున్నారు? ఈ చుట్టుపక్కల ఉన్న 85,000 ఎకరాల పొలం ఊరికే వచ్చింది అనుకుంటున్నావా? 9 శతాబ్దాలుగా ఏ విదేశీయుణ్ణి ప్రవేశించనివ్వకుండా కాపాడుకున్న అంతఃపురం. నిన్ను నువ్వే రాజు అనుకుంటూ ఊర్లో తిరుగుతున్నావే, నువ్వొక రాజువేనా? నువ్వు రాజువా? డమ్మీ రాజువి. రాజంటే ఎవరో తెలుసా? రాజంటే ఎలా ఉండాలో తెలుసా? వలయ వీరుడు నరసింహరాయ మహారాజులో ఉండాలి. ఇదేమిటో తెలుసారా? వలయ ఖడ్గం. ఏ రోజైనా దీన్ని ముట్టుకుని చూసావా? వలయ ఖడ్గాన్ని విసరడం తెలియాలి, అది తిరిగి వస్తే పట్టుకోవడం తెలియాలి. వలయ ఖడ్గ విద్యలో వీరుడు. మా తాతలకు తాత, ఆ తాతలకు తాత, నాకు ముత్తాత, నీ ముత్తాతకు తాత. వలయ వీరుడు నరసింహరాయ మహారాజు.
అది 14వ శతాబ్దం మధ్యకాలం. అపరిచితులు ఆంధ్రదేశంలోకి అడుగుపెట్టని సమయం. గుర్తు తెలియని వ్యక్తులు గుడారాలు వేశారని తెలిసి ఆవేశంగా బయలుదేరి వెళ్లారు నరసింహరాయ మహారాజు. ఏ అనుమతి లేకుండా మన రాజ్యంలో అడుగు పెట్టడం గుండెల్లో గుణపాలు దించడంతో సమానం. అలా వచ్చిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్లకూడదనేది నరసింహరాయల వారి నిర్ణయం. విజయంతో తిరిగి వచ్చిన మహారాజు కోసం అంతఃపుర